సతీష్ డిబేట్లోకి వెళ్లే ముందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ పక్షాల సమావేశం ముగిసింది. గంటన్నర పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ అధినేత నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పాటిల్తో సహా పలువురు ఎన్డీఏ పక్షాల నేతలు హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు భాగస్వామ్య పక్షాలు మద్దతు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ఢిల్లీ ప్రతినిధి గోపి అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గోపి, సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? ప్రధానంగా ఈ మంత్రుల బెర్తులు వీటికి సంబంధించి ఏమైనా అంశాలు చర్చకొచ్చాయా? సతీష్, ప్రధాని నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ముగిసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. చంద్రబాబు కీ రోల్ పోషించబోతున్నారు ఈసారి మూడో టర్మ్ ఎన్డీఏ గవర్నమెంట్లో. సో ప్రధాని పక్కనే ఆయన కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీగా టీడీపీ ఉంది. ఆ తర్వాత నితీష్ కుమార్ 12 స్థానాలు, టీడీపీ 16 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. సో సీటింగ్ వారికి వచ్చిన నెంబర్స్ ఆధారంగా కూడా సీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధాని నివాసంలో సుమారు గంటన్నర పాటు ఈ ఎన్డీఏ పక్ష నేతల సమావేశం జరిగింది. మేమంతా ఐక్యంగా ఉన్నామన్న ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ మద్దతుని బీజేపీకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎన్డీఏ ముఖ్యంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సో రాష్ట్రపతిని ఈ రోజు కలుస్తారా లేక 7వ తేదీ కలుస్తారా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత లేదు. ఇటు ప్రధాని నివాసంలో సమావేశం అనంతరం నేతలు ఎవరికి వారు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇంకా ఎటువంటి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు కలుస్తారా లేక 7వ తేదీ కలుస్తారా అన్న అంశానికి సంబంధించి స్పష్టత లేదు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఈ ఇద్దరు నేతలు కూడా ఈ రాత్రికే మళ్ళీ విజయవాడ బయలుదేరి రావాల్సి ఉంది ఢిల్లీ నుంచి. సో వారి నెక్స్ట్ డే రేపటి షెడ్యూల్ కానీ కార్యక్రమాలు కానీ ఢిల్లీలో ఏం లేవు. సో ఈరోజు రాత్రికే మళ్ళీ వాళ్ళు తిరుగు పయనం అవుతున్నారు. సో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా మీరు అన్నట్లుగా క్యాబినెట్ బెర్తులకు సంబంధించి అందరి మధ్య మాట్లాడే అవకాశం లేదు. ఎవరెవరికి ఏ క్యాబినెట్లు పంచుకుంటారనేది సుమారు 20-30 మంది నేతల మధ్య ముఖ్యంగా ఈ క్యాబినెట్ బెర్తులకు సంబంధించి డిస్కస్ చేసే అవకాశం ఉండదు. పర్సన్ టు పర్సన్ అలాగే ఏ పార్టీ నేతతో ఆ పార్టీ నేతతో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంటుంది. కానీ మూకుమ్మడిగా ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి నాకు ఈ బెర్త్ కావాలి నాకు ఈ బెర్త్ కావాలి అని చెప్పి పంచుకునే అవకాశం ఉండదు. అయితే మెజార్టీగా ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుని ఈసారి కలిసికట్టుగా పనిచేయాలి. ఈ 2 టర్మ్స్ మంచి పాలన అందించడం జరిగింది ఎన్డీఏ. సో థర్డ్ టర్మ్లో కూడా దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ విధంగా ఓవరాల్ పర్స్పెక్టివ్లో చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రధాని ఆయా ఎన్డీఏ పక్షాల నేతల్ని మంచి మెరుగైన ఫలితాలను సాధించినందుకు అభినందించడం జరుగుతుంది. కానీ సో ఓవరాల్గా ఎవరెవరు ఏ క్యాబినెట్ బెర్తులు తీసుకోవాలి, ముఖ్యంగా ఏ పోర్ట్ఫోలియోస్ ఎవరు తీసుకోవాలి అన్న అంశం అయితే చర్చకు వచ్చినట్లుగా లేదని మనకు అందుతున్న సమాచారం. సో దీనికి సంబంధించి 7వ తేదీ బీజేపీ అలాగే ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఓల్డ్ పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరగబోతోంది. సో ఆ రోజు ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. సో వారిని ఉద్దేశించి ఆ రోజు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ప్రధాని మోడీని తమ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా మోడీని అధికారికంగా వాళ్ళు ఎంపిక చేసి రాష్ట్రపతికి సమాచారం ఇస్తారని చెప్పి కూడా సమాచారం. సో 8వ తేదీ ప్రధాని మోడీ మళ్ళీ 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ గోపి, మనం చూస్తున్నాం అటు ఎన్డీఏలో ఈసారి జేడీయూ, తెలుగుదేశం పార్టీ కీలకం కాబోతున్నాయి. అలాగే అటు ఎన్డీఏ కూటమి పరంగా చూసుకునేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు కాను 21 సీట్లు ఎన్డీఏ కూటమి సాధించుకున్న పరిస్థితి. అంటే ఈసారి క్యాబినెట్లో ఆ తరహాలో ప్రాధాన్యత లభించబోతోందా? దీనిపైన ఎలాంటి చర్చ జరుగుతోంది? అలాగే గెలిచిన ఎంపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? సతీష్, ఎందుకంటే ఈసారి టీడీపీ కూటమికి రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఏపీ నుంచి 5 క్యాబినెట్ బెర్త్స్ కేంద్రంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. టీడీపీకి 3, అలాగే జనసేన అలాగే బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించి, ఎందుకంటే కూటమిగా వీరున్నారు కాబట్టి సో క్యాబినెట్ విషయంలో ఎవరెవరు ఏ పోర్ట్ఫోలియోలు ఎవరికి ఇవ్వాలి అన్న చర్చ అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఏపీ నుంచి 5గురు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహించే
అవకాశం కల్పిస్తుంది. అలాగే తెలంగాణ నుంచి కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు కాబట్టి సో అక్కడి నుంచి 2 నుంచి 3 క్యాబినెట్ సహా ఎంఓఎస్ ఇండిపెండెంట్ అలాగే ఎంఓఎస్ ఛార్జ్ ఇస్తూ తెలంగాణ నుంచి కూడా 3కి ప్రాతినిధ్యం కల్పిస్తారని చెప్పి తెలుస్తుంది. ఉత్తరాదిలో బీజేపీ బలం తగ్గింది, మహారాష్ట్రలో కానీ ఇటు ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్లో కానీ. సో ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న కేంద్ర మంత్రుల పదవుల్ని ఇటు కర్ణాటకలో కూడా కొంత బలం తగ్గిన పరిస్థితి కాబట్టి బెంగాల్లో కూడా బలం తగ్గింది. సో ఈ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న మంత్రి పదవుల్ని ఏపీ తెలంగాణలో ముఖ్యంగా అడ్జస్ట్ చేసే అవకాశం కల్పిస్తుంది. అలాగే టీడీపీ చాలా కీ రోల్ పోషించబోతోంది. సో ఇప్పుడు టీడీపీ అలాగే జేడీయూ ఈ ఇద్దరు సంఖ్యాబలం ఉపసంహరించుకుంటే కనుక, ఎన్డీఏకి మద్దతు ఇవ్వకపోతే కనుక ఎన్డీఏ యొక్క సంఖ్యాబలం 265కి పడిపోతుంది. సో మ్యాజిక్ ఫిగర్ ఎన్డీఏ రీచ్ కాదు. సో ఈ ఇద్దరిని ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో వీరు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితేనే ప్రస్తుతం ఈ ప్రభుత్వం నిలబడుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వారు అడిగిన పోర్ట్ఫోలియోస్ అర్బన్ డెవలప్మెంట్ కానీ, రూరల్ డెవలప్మెంట్, అలాగే అగ్రికల్చర్ మినిస్ట్రీ, జలశక్తి, ముఖ్యంగా రోడ్స్ అండ్ హైవేస్, ఈ విధంగా కీలక పోర్ట్ఫోలియోస్, ఫైనాన్స్ కూడా ముఖ్యంగా అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు వీటికి సంబంధించి ఏ పోర్ట్ఫోలియోలు అలాగే ఎన్ని బెడ్స్ అన్న అంశానికి సంబంధించి అయితే చర్చ రాలేదు. ప్రాథమికంగా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తున్నాం. సో ఎందుకంటే ఎన్డీఏలో కాకుండా ఇండియా కూటమిలోకి వెళ్తే రాహుల్ గాంధీ ఒక అష్యూరెన్స్ ఇచ్చారు, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ప్రయారిటీగా లేనట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ఎక్కడ ఈ అంశాన్ని మాట్లాడలేదు కాబట్టి సో ప్రత్యేక హోదా అంశం దృష్టికి వెళ్ళట్లేదు. పైగా ఎన్డీఏని కాదని చెప్పి ఒకవేళ ఇండియా కూటమిలోకి వెళ్తే ఇండియా కూటమిలో వీళ్ళని మించిన వాళ్ళు ఉన్నారు. ఇటు సమాజ్వాదీ పార్టీ కానీ అలాగే టీఎంసీ కానీ డిఎంకే కానీ చంద్రబాబు కన్నా ఎక్కువ స్థానాలు కలిగి ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ. సో అంత ప్రయారిటీ వస్తుందా? ఒకవేళ పదవుల కోసం వెళ్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు విశ్వసించరు అనే ఒక పరిస్థితి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఎన్డీఏలోనే కొనసాగాలి అని చెప్పి ఇటు నితీష్ కుమార్ కూడా ఇటీవలే ఇండియా కాదని ఎన్డీఏలోకి వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ గోడదాటు వ్యవహారం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆ దిశగా ఎవరు కూడా ఆలోచన చేయట్లేదు. సో జేడీఎస్ లాంటి పార్టీలు అయితే క్యాబినెట్ మేము డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు ఇస్తే మేము తీసుకుంటామన్న ఆలోచనలో ఉన్నారు. హిందుస్థాన్ ఆమ్ మోర్చా ఒక క్యాబినెట్ అలాగే లోక్ జనశక్తి పార్టీ వాళ్ళు కూడా క్యాబినెట్ బెడ్స్ లో ఆశిస్తున్న పరిస్థితి. సో చూడాలి ఎవరెవరికి ఏ పార్టీల్లో ఏ పదవులు వస్తాయనేది. రైట్. ఎన్డీఏ పక్షాల సమావేశం అయితే ముగిసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం.